హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రాగి మాల్టో చేద్దాము. రాగి మాల్టోకి కావాల్సిన పదార్థాలు, దీనికి ఏం అవసరం లేదండి. రాగి పౌడరు, వాటర్ ఉంటే చాలు. తర్వాత బటర్ మిల్క్ వేద్దాము. ఈ రాగి మాల్టోని ఎలా చేసుకోవాలి అంటే, మనము ఈవినింగ్ తినాలి అనుకున్నప్పుడు మార్నింగ్ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగే జావా తాగుతారు కాబట్టి సో నైట్ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్కి చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ పద్ధతి అండి, కొద్దిగా పాత పద్ధతిలో చేస్తున్నాను నేను. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ రాగి పౌడర్ తీసుకున్నాను, ఇది వాటరు. ఫస్ట్ ప్యాన్ వెలిగించుకొని స్టవ్ వెలిగించండి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేద్దాము. ఒక గ్లాస్ వేసుకుందాము. అది హీట్ అయ్యేగుడికి ఈ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఈ రాగి పౌడర్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము, ఎందుకంటే ఉంటలు కట్టుకున్న ఉంటాయి. డైరెక్ట్గా వేస్తే ఉంటలు వస్తాయి. ఇలా కలిపి పెట్టుకోవాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్లో మిక్స్ చేద్దాం. వాటర్ బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు మరిగేటప్పుడు రాగి పిండిని వేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది చాలా సేపు ఉడకాలి, లేదంటే చిన్నపిల్లలకైతే కడుపు నొప్పి వస్తుంది. గడ్డ కట్టిపోయినా కూడా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ మధ్యలో బాగా ఉడకనివ్వాలి చాలా సేపు. ఇలా బాగా తిప్పుకుంటూ ఉండాలండి, బాగా ఉడుకుతుంది. కొద్దిగా గడ్డ కట్టే వాటర్ మిక్స్ చేసుకొని తర్వాత కూడా ఇలాగే చేస్తూ ఉండాలి. బాగా ఉడికిపోయింది, ఇది బాగా ఇలా దగ్గరికి వచ్చింది కాబట్టి బాగా ఉడికినట్టు. దీన్ని ఇప్పుడు చల్లార్చుకొని పాట్లోకి తీసుకుందాం. ఇప్పుడు చూడండి, చల్లారిన తర్వాత ఇట్లా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయిన పర్వాలేదు. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని ఈ పాత్రలో కూల్డ్ వాటర్ వేసుకుందాము. చల్లగా ఉండే వాటరు ఒక 2 గ్లాస్ తీసుకుందామండి. ఇంకా 1/2 గ్లాస్ తీసుకుంటాను. ఈ చల్ల వాటర్లో ఈ రాగిని ఇందులో వేసి ఇలా వేసేసి నైట్ అంతా నానబెట్టాలి. క్లాత్ తీసుకొని కప్పేసేసి హోల్ నైట్ అంతా అలాగే పెట్టి మార్నింగ్ మనము దీన్ని బటర్ మిల్క్ వేసుకొని కలుపుకుందాము. తర్వాత చెప్తాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. నైట్ అంతా నానింది కదా, ఎలా ఉందో చూడండి. నైట్ అంతా నానింది కాబట్టి ఉబ్బుకోని ఉంది చూడండి. ఇది బాగా చేత్తోనే ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉంటలు కొట్టకుండా ఫిల్టర్ చేసుకోండి. ఏమన్నా ఉంటలు ఉన్నా కూడా ఈ ఫిల్టర్లో ఇలా రుద్దేస్తే సరిపోతుంది. చూడండి, ఎక్కడే కానీ ఉంటలే లేకుండా నున్నగా ఫిల్టర్ చేసేసిన.
ఇప్పుడు బటర్ మిల్క్ని అంటే మజ్జిగ నేనే చిలికాను. జస్ట్ పెరిగేసి ఇలా చిలుక్కుంటే బాగుంటుంది. లేదంటే కర్డే వేస్తే అది తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటుంది, దాంట్లోకి అంత మంచిగా ఉండదు. బటర్ మిల్క్ వేస్తేనే బాగుంటుంది. ఇలా చేశాను, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుంటున్నా, 2 చిల్లీస్, కొద్దిగా కొత్తిమీర ఇవి కట్ చేసుకుంటాను సన్నగా. చిల్లీని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుంటాం. ఇది చిల్లీ ఆప్షనల్, తినేవాళ్ళు ఉంటే కొద్దిగా స్పైసీగా చిల్లీ వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసుకోండి. ఇంకా ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇందులో బటర్ మిల్క్ వేస్తున్నానండి. ఆనియన్స్, కొత్తిమీర, చిల్లీ, అండ్ సాల్ట్. దీన్ని ఇలా కలుపుకోవాలి బాగా. ఇది నైట్ అంతా మట్టి పాత్రలో బాగా నానింది కాబట్టి మన బాడీలో ఎంత హీట్ ఉన్నా తీసేస్తుంది. ఇది డే అంతా తాగినామంటే చాలా చల్లవదనము. చూడండి, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా అండి చేసుకొని తాగండి, చాలా చల్లదనము బాడీకి. ఇలా పాత పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, మన బాడీలో ఉన్న హీట్ అంతా తీసేస్తుంది. థ్యాంక్ యూ అండి.